హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎస్ఐ నోటిఫికేషన్ గురించి మనం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మీరు షేర్ చేయండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే రైల్వే రిక్రూట్మెంట్ ఆర్ఆర్బీ నుంచి మనకు నోటిఫికేషన్ ఎస్ఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిందనమాట. అదే రైల్వే ఆర్పిఎఫ్ రైల్వే రిక్రూట్మెంట్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అనమాట. ఇక్కడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో మనకి ఇప్పుడు ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాము. అప్లికేషన్స్ అయితే మనకు ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. మనకు చూడండి, ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ అయ్యాయి. మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మే 14 రోజు మనకు లాస్ట్ డేట్ అనమాట. మే 14 వరకు మనకు లాస్ట్ డేటు. ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే మనకు ఎంత పే స్కేల్ మనకు ఎంత ఇనిషియల్గా మన శాలరీ ఎంత వస్తుంది, మన ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఉండాలి, మనకి ఎన్ని పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తున్నారు వీళ్ళు చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ వచ్చేసరికి మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అనమాట. ఇక్కడ మనకు లెవెల్ 6 అనమాట పే లెవెల్ ఇన్. ఇక్కడ ఇనిషియల్గా పే చేసేటప్పుడు మనకు 35,400 వస్తుంది అనమాట. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి B1 అనమాట. ఏజ్ వచ్చేసరికి మనకు 1 జూలై 2024 వరకు మనకు 20 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వేకెన్సీ 452 వేకెన్సీ ఉన్నాయి. మీకు ఎవరికైనా ఈ కంప్లీట్ నోటిఫికేషన్ PDF కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఎస్ఐ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్స్ అయ్యి ఉండాలి. చూడండి, ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్. ఏజ్ వచ్చేసరికి ఈ పోస్ట్కి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడండి. మనకు SC STలకేమో 5 years అనమాట. OBCలకేమో 3 years. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ అట్లీస్ట్ 6 months సర్వీస్ చేసిన వాళ్ళకు అన్రిజర్వ్ ఏమో 3 years. OBC వాళ్ళకేమో 6 years. SC STలకేమో 8 years. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ హూ ఆర్ విడో అండ్ డైవర్స్డ్ ఫర్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్ బట్ నాట్ మ్యారీడ్ అంటే మ్యారీడ్ కాని వాళ్ళకు ఇక్కడ కూడా మనకు చూడండి రిజర్వేషన్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. OBCలకు 5 years, ఫీమేల్కి అన్రిజర్వ్ ఏమో 2 years, SC STలకేమో 7 years అనమాట. మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ బి మనం ఏప్రిల్ అనే మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది కదా, అప్పటికంటే ముందే మనకు ఆల్రెడీ మనం పాస్ అయి ఉండాలి. ఆ పాస్ అయిన కండక్ట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు. ఫైనల్ ఇయర్ వాళ్ళు రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు గారు. చూడండి, ఆల్ క్యాండిడేట్స్ అంటే ఓబీసీ అండ్ అన్రిజర్వ్ క్యాండిడేట్ జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 500 rupees మనకు అప్లికేషన్ ఫీ అనమాట. CBT ఎగ్జామ్ కోసం మనం వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అనమాట 500 rupees. SC ST అండ్ చూడండి SC ST వాళ్ళకు 250 rupees అనమాట. CBT ఎగ్జామ్ కోసం వాళ్ళు 250 rupeesని ఛార్జ్ చేస్తున్నారు. మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఆర్థమెటిక్ ఉంది 35 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 35 marks, అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి మనకు 50 marks అనమాట. డిగ్రీకి సంబంధించినటువంటి ఎస్ఐకి సంబంధించినటువంటి సిలబస్ అనమాట అది. చూడండి, ఇక్కడ మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. PET టెస్ట్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ని ఇక్కడ మనకు డిస్క్రైబ్ చేశారు. ఇక్కడ డిస్క్రైబ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మనకు 1600 మీటర్స్ని 6 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేయాలి. చూడండి, 6 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేసేయాలి. ఇక్కడ మనకు 800 మీటర్స్ మేల్కి లేదు. లాంగ్ జంప్ వచ్చేసరికి మనకు 12 feet, హై జంప్ వచ్చేసరికి 3 feet 9 inches. మనకు ఎస్ఐకి ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 1600 మీటర్స్ లేదు, 1800 మీటర్స్ మాత్రమే ఉంది. 4 minutes. లాంగ్ జంప్ వచ్చేసరికి 9 feet, హై జంప్ వచ్చేసరికి 3 feet అనమాట. ఇక్కడ చూడండి, మనకు హైట్ విషయానికి వస్తే మనకు ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి మనకు OBC క్యాండిడేట్స్కి అన్రిజర్వ్ క్యాండిడేట్స్ EWS క్యాండిడేట్స్ 165 centimeters అనమాట. ఫీమేల్ వచ్చేసరికి 157 అనమాట. SC ST వాళ్ళకేమో 160 centimeters అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి మనకు 52 క్యాండిడేట్స్
మనకు చెస్ట్ ఎక్స్పెండేషన్ సేమ్ ఇంతకుముందు చెప్పినట్లయితే మన కానిస్టేబుల్కి ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ డిగ్రీ కూడా అంటే ఎస్ఐకి కూడా అదే ఎక్స్పెండేషన్ ఇచ్చేసారు మన చెస్ట్ యొక్క ఎక్స్పెండేషన్ ఆ విధంగానే ఇచ్చేశారు. అది 80 సెంటీమీటర్స్ వచ్చేసరికి మనకు నార్మల్గా ఉన్నప్పుడు ఎక్స్పెండెన్స్ జరిగినప్పుడు మనకు 85 సెంటీమీటర్స్ కావాలి. అలా అయితేనే మీరు పీఈటీ టెస్ట్ని క్వాలిఫై కాగలుగుతారు. అమ్మాయిలకు వచ్చేసరికి మనకు చెస్ట్ సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఏమి ఉండవు, ఓన్లీ రన్నింగ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ అబ్బాయిలకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 76.2 సెంటీమీటర్ టు 81.2 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పాండ్ కావాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఎస్ఐకి మనకు గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ఎస్ఐకి సంబంధించినటువంటి జాబ్కి ఎలిజిబుల్ అవుతారనమాట. మనకు స్టార్టింగ్ 35,400 ఇచ్చేసారనమాట పే స్కేల్. ఇనిషియల్ పే ఎంత ఉంటుందంటే ఇనిషియల్ పే మనకు 35,400 రూపీస్ మనకు పే చేస్తారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.